అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి పవన్. వెల్కమ్ టు అక్షర శిల్పం మీడియా గ్రూప్. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో అయితే ఉన్నాము. మరి ఇక్కడ ఏ పార్టీల నుంచి ఎవరు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు, ఎంపీగా ఎవరు పోటీ చేస్తున్నారు, ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రజలు ఎవరికి మద్దతు తెలుపుతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందామండి. వచ్చేయండి. దిలీప్ కుమార్ గారు, మీ నియోజకవర్గంలోని ప్రియ విజయ్ గారు పోటీ చేస్తారు వైసీపీ నుంచి, అలాగే అశోక్ గారు పోటీ చేస్తారు టీడీపీ నుంచి. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఇక్కడ విజయ్ గారు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటారు? అంటే ఇక్కడ లాస్ట్ టైం ఇది అవ్వకపోయినా సరే ఇక్కడ కొన్ని వర్క్స్ అయితే జరిగాయి. గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు చేశారు. ఆవిడ మన దాంతోడు లేడీ కాబట్టి ఇంకా మద్దతు బాగా పలుకుతారని సార్. హలో అండి, నమస్తే. చెప్పండి. మీ పేరు? లక్ష్మణ్. లక్ష్మణ్ గారు, ఇప్పుడు మీకు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరెవరు పోటీ చేస్తారు ఐడియా ఉందా? ఉందండి. ఎవరండి? ప్రియా సైరాజ్ గారు, అశోక్ బాబు గారు. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? అవకాశం ఎవరైనా చెప్పలేమండి. ప్రెజెంట్ చెప్పలేమండి. ఎవరు వస్తే ప్రజలకు ఎక్కువ, ప్రజల్లో ఉండే వ్యక్తి ఎవరు, ప్రజలకు సేవ చేసేవాళ్ళు వాళ్ళిద్దరిలో? ఇప్పుడు చేస్తున్న వాళ్ళు జగన్ గారు. మరి అంటే ఆయన ప్రపంచం ఉంది కాబట్టి ఆయన చేస్తారు. మరి పరిపాలన వీళ్ళని చేస్తే ఈయన చేస్తారు. అలాంటి వీళ్ళు వాళ్ళని చెప్పలేము కదా. మరి వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? మాకంటే ఇప్పుడు ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీ తరఫున విజయమ్మ గెలిస్తేనే మాకు మంచిగా ఫలితాలు దొరుకుతాయి. మేము విజయమ్మ గారు అవుతే మాకు ఇది. ఎందుకు విజయమ్మ గారు గెలవాలనుకుంటున్నారు? మేము వైఎస్ఆర్ కాబట్టి. సో ఇప్పుడు వైసీపీ టీడీపీ ఇద్దరు ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? వైసీపీ ఉన్నాయి, టీడీపీ అంటే మరి అంత ఛాన్స్ లేదు. అయ్యా, ఏ కాన్స్టిట్యున్సీ రే కొన విజయమ్మ వైసీపీ रे और टीडीपी रू अशोक के आसिबे सकलुड़ा ये साईराज बोले विजयम्मा विजयम्मा ଏସିବି ଆସିବ। वाईसीपी कौन भाई? ଏଠି ପୁରା ଗାଁଟା ତାର ଗାଁରେ ବହୁତ ହେଲ୍ପ କରିছে ଆଉ ସଦା ପିଲାମାନଙ୍କୁ ବୁଢ଼ାମାନଙ୍କୁ ସମସ୍ତେ କରିଛି। ପଇସା ସିଦ୍ଧାନ୍ତ ଦେଉଛି ଆଉ ଭୂମି ବାଡ଼ ଟିକେ ବି ଥିଲେ ତାକୁ ପଇସା ଦେଉଛି। ଏ ଗାଁରେ ବହୁତ ଭଲ ଦେଖୁଛି। ଏବେ ଯିବାକୁ ପ୍ରସ୍ତୁତ ଅଛୁ। आज्ञा नमस्कार. नमस्कार आज्ञा। हाँ, जय जगन्नाथ. जय जगन्नाथ। आज्ञा कौन तो इडी वाईएसआरसीपी जितियो ना नतले अशोक टीडीपी जितियो? वाईएसआरसीपी जीती। कौन भाई? वाईएसआरसीपी भल काम करछंती, पेंशन देछंती आउ हमको सब योजना रे भल करछंती। ఎక్కువ 50-50 ఉన్నాయండి. ఎవరైనా చెప్పలేము. ఎవరు వచ్చినా సరే 2000-3000 మెజార్టీతో వస్తారు. ధర్మారావు గారు చెప్పండి, మీ నియోజకవర్గంలో వైసీపీ నుంచి విజయమ్మ గారు, అలాగే టీడీపీ నుంచి అశోక్ గారు పోటీ చేస్తున్నారు. గత 2 సార్లు కూడా అశోక్ గారిని గెలిపించుకున్నారు, ఆయన పాలన చూశారు. మరి ఈసారి ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? ఈసారి అయితే విజయమ్మ. ఎందుకంటారు? 2 సార్లు అశోక్ పాలన చూసాం కాబట్టి ఈసారి ఈవిడకి గెలిపిద్దాం అనుకుంటున్నాం. बाबा नमस्कार. నమస్తే. बाबा कौन तो इडी वाईएसआरसीपी जितियो ना नतले टीडीपी जितियो? వైఎస్ఆర్ జీతివ. वाईएसआर कौन भाई? वाईएसआर जितियो? వైఎస్ఆర్ పక్కా జీతివ. वाईएसआर के आसुंदी के पोटी करचुंदी? కే తనకున యో విజయమ్మ పక్కా జీతివ. ఇప్పుడు అత్యధికంగా ఎమ్మెల్యే అభ్యర్థి కంటే అంటే జగన్ ఒక్క పరిపాలన ఇక్కడ విజయమ్మకి దొందుబి పట్టేటువంటి అవకాశం ఉందమ్మ. ఈరోజు చూసుకుంటే గతంలో 14 సంవత్సరాలు మేము కూడా టీడీపీలో ఉండేవాళ్ళమ్మ. ఈరోజు వైసీపీకి వచ్చామంటే జగన్ గారి పరిపాలన నచ్చి, అర్థమైందా? ఎందుకంటే మనకి పేద కుటుంబాలు అందరిది కూడా మీరు చూసే ఉంటారు, పూరిళ్ళు కూడా ఉన్నాయి. మన పిల్లలు చదువుకోవడానికి ఆర్థిక సమస్య లేకపోతే ఈరోజు అమ్మఒడి రూపంలో పిల్లలకి మీరు చదివించది నేను ఉన్నాను అనే ఒక రూపం. రెండోది ఆరోగ్య వ్యవస్థ. ఎక్కడ హాస్పిటల్ వెళ్ళినా లక్షల్లో కొద్దీ ఈ రిపోర్టు ఆ రిపోర్ట్ అనేది దొబ్బుతున్నారు. కానీ అదేవిధంగా మన జగన్ ప్రభుత్వం వచ్చింది, ప్రతి ఒక్క పేదోళ్ళకి కూడా వైద్యం, విద్యా వైద్యం ఈ 2 ముఖ్యం అమ్మ. రెండోది మహిళా సంఘాలు గతంలో ఏడు చేశారు, మీ రుణాలు మాఫీ చేస్తానమ్మా, బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు. కానీ అక్కడ జాబ్ రాలేదు, వీళ్ళు బంగారం అంతా పోయింది. ఆ వడ్డీ మొత్తంతో సహా కట్టి కూడా ఈరోజు జగన్ గారు ఈరోజు దమ్మున్న నాకు ఒకటి మాట చెప్తామా, ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఇంత నాయకులు వచ్చాయి, ఏ నాయకుడు కూడా మీకు మంచి జరిగి ఉంటే నాకు ఓటు ఇవ్వండి అనేసి అంత దమ్ము ధైర్యంతో ఏ నాయకుడు కూడా చెప్పినాడా? చరిత్రలోని నాయకుడు జగన్. ఎవరికో ఎవరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచించి అక్కడికి ఏదైతే బాగుంటుందో దానికి గుద్దితే ఏ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? ఏ ప్రభుత్వం మరి చెప్పలేదు. మరి రెండు ప్రభుత్వాలు చూశారు కదా, ఏ ప్రభుత్వంలో ఎక్కువ ప్రజలకు మంచి జరిగింది? ఏ ప్రభుత్వం తలకని చెప్పలేము మేడం గారు. ఇప్పుడు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.